అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్నో తరాలుగా చెప్పుకుంటున్న ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. గురు శిష్యుల బంధానికి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చుని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఇది కేవలం విల్లు, బాణం గురించిన కథ కాదు, అంతకు మించి లక్ష్యంపై తిరుగులేని ఏకాగ్రత గురించిన కథ. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలోనే బెస్ట్ అనిపించుకోవాలంటే ఏం కావాలి? పుట్టుకతో వచ్చిన టాలెంట్ ఉంటే సరిపోతుందా? లేకపోతే రాత్రింబవళ్లు కష్టపడి ప్రాక్టీస్ చేయాలా? లేదా వీటన్నింటికీ మించిన సీక్రెట్ ఇంకేమైనా ఉందా? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మన కథలోకి వెళ్దాం. ఈ స్ఫూర్తిదాయకమైన కథలో మనం 5 ముఖ్యమైన ఘట్టాలను చూడబోతున్నాం. గురు, ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆ తర్వాత అర్జునుడి అంకితభావం, ద్రోణుడు పెట్టిన ఏకాగ్రత పరీక్ష, గురువును ఎలా కాపాడుకున్నాడు, చివరగా బ్రహ్మాస్త్రాన్ని ఎలా పొందాడు. ఈ ప్రయాణం అర్జునుణ్ణి ఒక సాధారణ రాకుమారుడి నుంచి ఒక లెజెండరీ యోధుడిగా ఎలా మార్చిందో చూద్దాం. సరే, ఇక మొదటి ఘట్టం. ఏ గొప్ప ప్రయాణమైనా ఒక గురువు ఆయన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్న ఒక శిష్యుడితోనే కదా మొదలయ్యేది. ఇక్కడే అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన ద్రోణాచార్యుడికి, ఏదో సాధించాలనే తపనతో ఉన్న అర్జునుడికి మధ్య ఆ బంధం మొదలైంది. చూడండి, ఒక్కవైపు హస్తినాపుర రాజకుమారులందరికీ యుద్ధ విద్యలు నేర్పే గురువు ద్రోణాచార్యుడు, ఆయనొక లెజెండ్. మరోవైపు విలువిద్యలో తనను మించినవారు ఉండకూడదని ఒకే ఒక్క లక్ష్యంతో రగిలిపోతున్న యువకుడు అర్జునుడు. వీరిద్దరూ కలిసినప్పుడే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప కథకు పునాది పడింది. ఒకరోజు అర్జునుడు చాలా వినయంగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన మనసులోని మాట చెప్పాడు. ఆచార్య, నన్ను ఈ భూమ్మీద అందరికంటే గొప్ప విలుకాడుగా తయారుచేయండి అని అడిగాడు. అది ఏదో ఆషామాషీ కోరిక కాదు, అదే అతని జీవితాశయమన్మాట. అర్జునుడి కళ్లల్లో ఆ పట్టుదల, మాటల్లోని నిజాయితీ చూసి ద్రోణాచార్యుడు చాలా ఇంప్రెస్ అయ్యారు. వెంటనే మాట ఇచ్చారు. సరే, ఈ ప్రపంచంలో నీకు సాటిరాగల విల్కాడు ఇంకొకడు లేకుండా నేను చూసుకుంటాను. ఇది ఒక సాధారణ ప్రామిస్ కాదు, ఒక గురువు తన శిష్యుడి కలను నిజం చేయడానికి చేసిన ఒక గట్టి సంకల్పం. మాట ఇవ్వటం తేలికే, కాని దాన్ని నిలబెట్టుకోవాలంటే అంతులేని డెడికేషన్ కావాలి. గురువిచ్చిన ఆ మాటను నిజం చెయ్యడానికి అర్జునుడు పడిన కష్టం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు చాలా పెద్ద మార్పులు చిన్న చిన్న సంఘటనలతోనే మొదలవుతాయి. ఒకసారి ఏమైందంటే, అందరూ రాత్రి భోజనం చేస్తున్నారు. ఉన్నట్టుండి గాలికి దీపం ఆరిపోయింది. చిమ్మ చీకటి. అయినా సరే అర్జునుడు చెయ్యి అలవాటుగా ఏమాత్రం తడబడకుండా నేరుగా నోటి దగ్గరికే వెళ్ళింది. ఆ క్షణంలో అర్జునుడి మెదడులో ఒక ఆలోచన మెరిసింది. ఆ ఆలోచనే అతన్ని ఒక కొత్త దారిలో నడిపించింది. అప్పట్నుంచి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అర్జునుడు మాత్రం చిమ్మ చీకట్లో విలువిద్య ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. కళ్లతో కాకుండా శబ్దాన్ని బట్టి తన ఇన్స్టింక్ట్ను నమ్ముకుని బాణాలు వేయడం నేర్చుకున్నాడు. ఈ కఠోర శ్రమే అతన్ని మిగతా అందరికంటే చాలా ముందు నిలబెట్టింది. ఓకే, ప్రాక్టీస్ చేస్తే స్కిల్ వస్తుంది, కానీ ఆ స్కిల్కి పదును పెట్టేది ఏకాగ్రత. ఇప్పుడు కథలో చాలా ముఖ్యమైన ఘట్టానికొచ్చాం. ద్రోణాచార్యుడు తన శిష్యుల ఫోకస్ను టెస్ట్ చేయడానికి పెట్టిన ఒక లెజెండరీ టెస్ట్. ద్రోణుడు శిష్యులందరినీ ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ చెట్టు కొమ్మ మీద ఒక చెక్క పక్షిని పెట్టి దాని కంటికి గురిపెట్టండి అన్నాడు. తర్వాత ఒక్కొక్కరిని పిలిచి అడిగాడు, నీకేం కనిపిస్తోంది అని. ఒకరు, నాకు చెట్టు కనిపిస్తోంది అన్నారు. ఇంకొకరు, ఆకులు, ఆకాశం కనిపిస్తున్నాయి అన్నారు. అందరూ తమ చుట్టూ ఉన్నవన్నీ చూశారు, కాని చూడాల్సిన అసలైన లక్ష్యాన్ని మాత్రం చూడలేకపోయారు. చివరికి అర్జునుడి వంతు వచ్చింది. ద్రోణుడు అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు అర్జునుడి సమాధానం ఆ నిశ్శబ్దంలో గట్టిగా వినిపించింది. గురుదేవా, నాకు చెట్టుగాని, కొమ్మలుగాని, ఆకులుగాని ఏమీ కనిపించడం లేదు. నాకు కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. ఆ సమాధానం వినగానే ద్రోణుడి మనసు ఆనందంతో, గర్వంతో నిండిపోయింది. అయితే బాణం వదులు అని ఆజ్ఞాపించాడు. అంతే, మరుక్షణంలో అర్జునుడి బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్ళి సూది మొనలా సరిగ్గా ఆ పక్షి కంటిలో గుచ్చుకుంది. ఇది కదా అసలైన ఏకాగ్రత అంటే. ఇప్పటిదాకా మనం చూసిందంతా కంట్రోల్డ్ ఎన్వాయ్మెంట్లో జరిగిన పరీక్షలు. కాని నిజమైన సత్తా ఎప్పుడు బయటపడుతుందంటే, అనుకోని ఆపద వచ్చినప్పుడు. ఆ ఒత్తిడిలో ఎలా స్పందిస్తారన్నదే అసలైన టెస్ట్. ఇప్పుడు అలాంటి ఒక సంఘటనను చూద్దాం.
ఒకరోజు ఉదయం చాలా ప్రశాంతంగా ఉంది. ద్రోణాచార్యుడు తన శిష్యులతో కలిసి గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. అంతా హాయిగా నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఒక్కసారిగా చెదిరిపోయింది. ద్రోణాచార్యుడి ఆర్తనాదం వినిపించింది. రక్షించండి, నన్ను కాపాడండి అని. అందరూ చూస్తుండగానే నీళ్లలోంచి ఒక పెద్ద మొసలి బయటికి వచ్చి ద్రోణుడి కాలుని గట్టిగా పట్టుకుంది. గురువుగారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. గురువుగారిని ఆ స్థితిలో చూసి మిగతా రాకుమారులంతా భయంతో బిగుసుకుపోయారు. ఏం చెయ్యాలో తెలీక అలా నిలబడిపోయారు. కాని అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. రెప్పపాటులో తన విల్లు ఎక్కుపెట్టాడు. నీటి లోపల కదులుతున్న మొసలిని లక్ష్యంగా చేసుకుని టపటపా 5 బాణాలు వదిలాడు. ఆ బాణాలు మొసలిని చీల్చి చెండాడాయి. తన గురువును ప్రాణాపాయం నుంచి రక్షించాడు. ఇది కేవలం స్కిల్ కాదు, ఇది ధైర్యం, గురుభక్తి, ఇంకా సరైన టైంలో స్పందించే గుణం. అర్జునుడి అంకితభావం, అతని పరాక్రమం, గురువు పట్ల అతని భక్తి, వీటన్నింటికీ ఇప్పుడు అసలైన బహుమతి లభించే సమయం వచ్చింది. తన ప్రాణాల్ని కాపాడిన అర్జునుడి మీద ప్రేమతో, వాత్సల్యంతో ద్రోణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతనికి అత్యంత శక్తివంతమైన అస్త్రం, బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఇది మామూలు ఆయుధం కాదు. ప్రయోగ ఉపసంహార మంత్రాలు తెలిస్తేనే పనిచేసే ఒక దివ్యాస్త్రం. దాని శక్తి ఊహకు అందనిది. అయితే ఆ అస్త్రాన్ని ఇస్తూ ద్రోణుడు ఒక గట్టి హెచ్చరిక చేశాడు. ఈ ఆయుధాన్ని ఎప్పుడూ సాధారణ మనుషుల మీద ప్రయోగించకు. కేవలం అధర్మాన్ని ఎదుర్కోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి అని చెప్పాడు. అంటే శక్తితో పాటు ఎంత పెద్ద బాధ్యత వస్తుందో గుర్తుచేశాడు. చివరిగా ద్రోణుడు తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఇలా ఆశీర్వదించాడు. ఇక ఈ భూమిమీద నిన్ను మించిన ధనుర్ధరుడు మరొకడు ఉండడు. తన శిష్యుడి పట్టుదల, నైపుణ్యం చూసి ఆయన ఎంతో గర్వంగా ఆ మాటను పూర్తిచేశాడు. ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒక లోతైన ప్రశ్న మిగులుతుంది. అసలు నిజమైన బహుమతి ఏది? ఆ బ్రహ్మాస్త్రమా, లేక ఆ అస్త్రాన్ని పొందే అర్హతను సంపాదించిపెట్టిన ఆ అచంచలమైన ఏకాగ్రత, క్రమశిక్షణ, అంకితభావమా? బహుశా ఆయుధం కన్నా దాన్ని ధరించే యోగ్యతే గొప్పదేమో. ఏమంటారు?